హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మేడే 360. ఫ్రెండ్స్, నాకు కొంతమంది ఫ్రెషర్స్ కానీ కొంతమంది లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు కానీ నాకు మెసేజ్ చేశారనమాట. ఏమని మెసేజ్ చేశారంటే, అన్న అసలు మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి, జాబ్ ఈ నోటిఫికేషన్లో పక్కా రావాలి అంటే ఏ విధంగా చదవాలని చెప్పేసి అడిగారనమాట. దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్క విషయం, ఏ సబ్జెక్టు ఏ విధంగా చదవాలి, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్ చేయొద్దు, ఎక్కడెక్కడ ఏ టెక్నిక్స్ పాటించాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ వర్కౌట్ అయ్యే ప్లానే ఇది. అందరూ మ్యాక్సిమం ఇది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఒక చూసే 5-10 నిమిషాల్లో మీకు ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ గెయిన్ అయ్యే విధంగా మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ ఒక 30-40% ఇంప్రూవ్ అయ్యే విధంగా అయితే నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అందరూ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు జాబ్ సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను, ఓకేనా? స్టార్టింగ్ ఫ్రెషర్స్ నుంచి మొదలు పెడతాను. అలాగే అందరికీ యూజ్ అవుతుంది. ఆ ఫ్రెషర్స్ అయినా కానీ ఇది సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఏ అటెంప్ట్ ఉన్నా కానీ అందరికీ యూజ్ అవుతుంది. అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్తాను. స్టార్టింగ్ మనం సబ్జెక్ట్ చూసుకోవాలి. సిలబస్ చూసుకున్న తర్వాత సిలబస్ వెయిటేజ్ చూసుకోవాలి. వెయిటేజ్ ప్రకారం ఏంటంటే మనకు ఈ సిలబస్లో ఇంత వెయిటేజ్ ఉంది, ఇది ప్రిలిమ్స్లో అండ్ ప్రజెంట్ ఇప్పుడు 2026 ఎస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ఉద్దేశించి క్లియర్గా చెప్తాను చూడండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇచ్చిండు, బీసీ వాళ్ళకి 50 ఇచ్చిండు, ఓసీ వాళ్ళకి 60 ఇచ్చిండుగా. మీరు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రిలిమ్స్ కాదు మెయిన్స్ కూడా క్లియర్ చేసే విధంగా ఈ టెక్నిక్ ఉంటుంది చూడండి. మేజర్గా ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో అదే స్కోరింగ్ ఉంటుంది, మెయిన్స్లో కూడా మంచి స్కోరింగ్, అంటే మంచి మార్క్స్ వెయిటేజ్ ఉన్న మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఓకేనా? తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్, ఎందుకంటే ఎస్ అండ్ కానిస్టేబుల్ రాసేటోళ్ళు ఇద్దరికి చెప్తున్నాను అనమాట. హిస్టరీ అండ్ మూవ్మెంట్ ఒక్క బుక్ చదివితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది కాబట్టి అది కూడా, ఓకేనా? తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, ఓకేనా? ఇండియన్ జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ 30-40 వస్తాయి, కానీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే బిఫోర్ 6 months బాగా చదవాలి. అది అందరికీ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం చెప్పలేం. సో ఈ సబ్జెక్ట్లో ఏంటంటే మనకు పాలిటీ 10-15 మార్క్స్ ఈజీగా వస్తాయి అనమాట, ఓకేనా? ఇంకా నేను యావరేజ్గా చెప్పేస్తున్నా, హైగా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది. ఇలా మీరు ఏదైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని అయితే ఫస్ట్ తీసుకోండి, ఓకేనా? రీజనింగ్ అర్థమెటిక్ కూడా డైలీ ఖచ్చితంగా 3 hours 4 hours చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మీకు ఏంటంటే చదువుతున్నంతసేపు బాగా నాకు వచ్చింది పర్ఫెక్ట్ అది ఇది అన్నట్టు ఉంటుందన్నమాట. బట్ అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మీ నాలెడ్జ్ని ఎప్పుడైతే టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఏం చేయండి అంటే, నేను చెప్పింది చేయండి చూడండి. ఏం చేయండి అంటే, మీరు ఒక చాప్టర్ చదివిన తర్వాత వెంటనే ఒక టెస్ట్ సిరీస్ రాయండి, ఓకేనా? మీరు ఊళ్ళో ఇప్పుడు విలేజ్లో కొంతమంది ఓన్ ప్రిపేర్ అవుతున్నారు. ఓన్లో మీరు హౌస్ వైఫ్ కానీ ఇంటికి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదువుతున్నా కానీ, లేదంటే ఏదైనా జాబ్ చేసుకుంటా నా ఖాళీ ఉన్న టైంలో చదువుతున్నా అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయండి అంటే, ఒక చాప్టర్ చదివిన తర్వాత మీరు చదివే 4-5 గంటల్లో ఒక 2 గంటలు చదివితే ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి, దాని మీద ఒక 20 నిమిషాలు టెస్ట్ సిరీస్ రాయండి, ఓకేనా? టెస్ట్ సిరీస్ రాస్తే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ రాస్తే ఏమవుతుందంటే అప్పుడే ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. మీరు రాసే ఒక 30-50 క్వశ్చన్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ క్లిక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా క్లిక్ చేస్తే ఏంటంటే మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఉంటుంది. ఆ చాప్టర్ మీద ఎగ్జామ్ రాస్తున్నారు, అప్పుడే చదివారు, ఎగ్జామ్ రాస్తున్నారు, ఏమేమి చదివాను ఏమేమి గుర్తున్నాయని చెప్పేసి అప్పటికప్పుడు క్లారిటీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్కటి జిఎస్ అయినా కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఈ విధంగా చదివితే ఏంటంటే, మీరు అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థమెటిక్ ఉందనుకోండి, ఒక క్వశ్చన్ చేస్తారు, మీరు అప్పుడే ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక 40-50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక క్వశ్చన్ మొత్తం మెథడ్ మర్చిపోయేసరికి ఏమవుతుంది, వెంటనే మీరు ఆ బుక్ అప్పుడే చేశారు కాబట్టి వెంటనే ఓపెన్ చేసేసి ఈ మోడల్ ఏం మోడల్ ఇది నేను మర్చిపోయినా మిస్ అయిపోయినా అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ ఎగ్జామ్ ఏ మోడల్ అయితే మీరు మిస్ అయ్యారో, ఓకేనా, ఆ మోడల్ని వెంటనే అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని వెంటనే ఇప్పుడే బుక్ పక్కనే ఉంటుంది కదా, బుక్ పక్కనే తీసుకొని ఏం చేస్తారంటే ఆ మెథడ్ ఇప్పుడే నేను ప్రాక్టీస్ చేసిన అంతలోకి ఎట్లా మర్చిపోయినా అని చెప్పేసి వెంటనే ఆ బుక్ ఓపెన్ చేస్తారు, ఆ మోడల్ చూసుకుంటారు, నేర్చుకుంటారు. అంటే మనం పర్ఫెక్ట్ చేసిన దానికంటే మిస్టేక్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. 100% ఇది చెప్తున్నా. అది ఏ సబ్జెక్ట్లో అయినా కానీ మీరు ఎగ్జాంపుల్ జిఎస్లో కానీ ఏదైనా తప్పు చేశారనుకోండి, వెంటనే దాని వీడియో మనకి ఎక్స్ప్లెనేషన్ కింద ఉంటుంది కదా, ఎక్స్ప్లెనేషన్ కింద చూడగానే అంటే గుర్తుండిపోతుంది. మిస్టేక్ చేసినే ఎక్కువ గుర్తుంటుంది మైండ్లో ఎప్పుడైనా. సో ఆ విధంగా మీరు గుర్తుంటుంది, అలాగే మిస్టేక్ చేసినవి కూడా గుర్తుంటాయి. అంటే మీకు డే బై డే ఏంటంటే సబ్జెక్ట్ మీద చిన్న గ్రిప్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు అందరూ ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 100% నాలెడ్జ్ అయితేనే మీకు ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనకు సక్సెస్ కీ పాయింట్స్ యాప్ అనేది నేను కొత్తగా లాంచ్ చేశాను అనమాట. దాంట్లో మీకు యూజ్ అయ్యేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించింది షార్ట్ నోట్స్ అయితే నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే ప్రిలిమ్స్ ముందు కానీ మెయిన్స్ ముందు కానీ ప్రతి ఒక్కటి, ఇప్పుడు ప్రిలిమ్స్ అనే కాదు, ప్రిలిమ్స్ ముందు అండ్ మెయిన్స్ ముందు కూడా మీకు 10-15 daysలో ఆల్ సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా ఏంటంటే నేను ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను అనమాట. ఆ షార్ట్ నోట్స్ని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని మళ్ళీ అందరూ అడుగుతారు యాప్లో కదా,
మళ్ళీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ రైటింగ్ ఇబ్బంది అవుతుంది, అది ఇది అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి నేను దాన్ని క్లియర్గా డీటీపీ వర్క్ చేపించడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ వచ్చేసి 100 నుంచి 130 పేజెస్ మధ్యలో ఉంటుంది. ఓకేనా, అంటే చూడండి 100 నుంచి 130 పేజెస్ అంటే గట్టి కూర్చుంటే ఒక సబ్జెక్టు 5 అవర్స్లో అయిపోయింది అనమాట. అంటే మీకు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ ముందు కానీ చాలా యూజ్ అవుతుంది ఈ షార్ట్ నోట్స్ అనేది. మన సక్సెస్ కీ పాయింట్స్ యాప్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ప్రింట్ తీసుకొని అయితే మీరు దగ్గర పెట్టుకోండి. ఎక్కడైనా కానీ మీరు డ్యూటీ చేసుకుంటా కానీ, ఇంటి దగ్గర ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ చదువుకొని క్లియర్గా మంచిగా బాగుంటుంది అనమాట షార్ట్ నోట్స్ అనేది. అదేవిధంగా మీరు ఈ చాప్టర్ వైజ్ బిట్స్ అని చెప్పాను కదా, చాప్టర్ వైజ్ బిట్స్ కూడా మన యాప్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఆల్ చాప్టర్స్ అనమాట. జిఎస్ అండ్ అర్థమెటిక్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన కదా, ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మోడల్ని అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటే ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి, ఆ విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి వెంటనే మనకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. జిఎస్కి మాత్రం అప్పుడు కింద ఎక్స్ప్లెనేషన్ మనకు టైపింగ్ ద్వారా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి మీకు ఈ విధంగా చాలా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా అయితే యాప్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. మన సక్సెస్ కీ పాయింట్స్ ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళు పక్కా సక్సెస్ కావాలనే ఇంటెన్షన్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. పక్కా సక్సెస్ అవుతారు. చెప్పిన నేను ప్రతి మాట ఈ వీడియోలోనే కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టిప్స్ ట్రిక్స్ మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. ఓకేనా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయని కింద కమెంట్ బాక్స్లో వచ్చి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.